హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారు, అంత రుచిగా ఉంటుంది. అది ఎలాగో వీడియోలో చూద్దాం. బెండకాయ పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక 1/2 కిలో బెండకాయలను తీసుకున్నాను. వాటికి మొదలు కొనలు 2 కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం పొడవుగానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది చిన్నవిగా కాకుండా కొంచెం ఏమాత్రం ఉండేటట్లుగా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బెండకాయ పులుసు తయారు చేసుకోవడం కోసం ఒక 2 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ 1, కరివేపాకు. తర్వాత మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేరుశనగ గింజలు ఒక 1/2 కప్పు, అలాగే అల్లం ఒక చిన్న ముక్క, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియను, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసాను. అలాగే ఇందులో కొద్దిగా మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ వరకు కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం కదా, కారం తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి 1 స్పూను. తర్వాత చింతపండు, ఒక చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు ఇలా ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇది లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా బెండకాయలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే బెండకాయల్లో ఉన్న జిగురు తగ్గుతుంది. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా బెండకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఉన్న జిగురంతా వెళ్ళిపోతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. ముందుగా టమోటా ముక్కలను వేసుకుంటే ఇందులో ఉన్న తేమ వలన జిగురు ఎక్కువ అవుతుంది, కాయలు సరిగా వేగవు. లైట్గా వేయించుకున్న తర్వాత టమోటా ముక్కలు వేసుకుంటే జిగురు ఉండదు. అలాగే ఇంకో విషయం ఏమంటే, బెండకాయలను ముందుగానే కడిగి ఆరబెట్టుకొని కోసుకుంటే కూర అంత జిగురుగా లేకుండా ఉంటుంది, బంక లేకుండా ఉంటాయి బెండకాయలు. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బెండకాయలు టమోటా ముక్కలంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి.
తర్వాత ఈ మసాలాను అంతటిని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మసాలాను ఎంత బాగా వేయిస్తే కూర రుచి ఎంత బాగా ఉంటుంది. ఏ కూరకైనా అంతే, మసాలా బాగా వేగితే కూర టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో తగినన్న వాటర్ పోసుకోవాలి బెండకాయలు ఉడకడం కోసం. తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మూత మూసి ఉంచి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూసారుగా, ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. బెండకాయ కూర ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.